రెండవ దశ ఎన్నికలు టీజీఏపీపీ పరీక్షలు ఒకే రోజు ఈ నెల 14న రావడంతో పరీక్షలకు వెళ్లే అభ్యర్థులు ఓటు కోల్పోవలసిన సంక్లిష్ట పరిస్థితి నెలకొంది. తెలంగాణ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పరీక్షను 14న నిర్వహించేందుకు టీజీపీఎల్ఆర్బీ షెడ్యూల్ ప్రకటించింది. అదే రోజు తెలంగాణ గ్రామ పంచాయతీ రెండో దశ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ జరగనుంది. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిగా హాజరయ్యే అభ్యర్థుల్లో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారే ఉన్నట్లు సమాచారం. పరీక్షా కేంద్రాలు కూడా జిల్లా కేంద్రాల్లో కాకుండా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉండడంతో పాటు పరీక్ష సమయం కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు కొనసాగుతుంది. దీంతో పరీక్ష అనంతరం తమ గ్రామాలకు వెళ్లి ఓటు వేయడం అభ్యర్థులకు కష్టసాధ్యంగా ఉంటుంది. దీంతో ఓటు కోల్పోవలసిన పరిస్థితి నెలకొంది. ఇదే అంశాన్ని ఇప్పటికే కొందరు టీజీపీఎల్ఆర్బీకి విన్నవించినప్పటికీ పరీక్షలు యథాతథమంటూ హాల్ టికెట్లను విడుదల చేసింది. పంచాయతీ ఎన్నికల కారణంగా టీజీ సెట్ పరీక్షను ఉస్మానియా యూనివర్సిటీ వాయిదా వేసింది. లోక్ అదాలత్ కార్యక్రమాలు కూడా వాయిదా పడ్డాయి. అయినప్పటికీ టీజీఏపీపీ పరీక్షలను యథాతథంగా కొనసాగించేందుకు బోర్డు నిర్ణయించడంతో అభ్యర్థుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల్లో మహిళలుంటే వారి వెంట రక్షణగా వచ్చే కుటుంబ సభ్యులు కూడా ఓటును కోల్పోనున్నారు. దీంతో పాటు కొంతమంది న్యాయవాదులే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీదారులుగా ఉన్నారు. పోలింగ్ రోజే అభ్యర్థి లేకపోవడం, తన ఓటును కూడా వినియోగించుకోకపోవడం లాంటి సమస్య తలెత్తే అవకాశం ఉంది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఇప్పటికైనా టీజీపీఎల్ఆర్బీ బోర్డు పరీక్షలను వాయిదా వేయాలని కోరుతున్నారు. వాయిదా వేయలేని పక్షంలో సుమారు 4,000 మంది న్యాయవాదులు తమ ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉంది అని ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా పరీక్ష రాసే కొంతమంది అభ్యర్థులు సీఎంఓ ఆఫీస్, గవర్నర్ ఆఫీస్, డీజీపీ ఆఫీస్, హోం సెక్రటరీ ఆఫీసులలో వినతి పత్రాలిస్తున్నారు మరియు వివిధ పార్టీ నేతలను కలుస్తున్నారు. అందులో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను అభ్యర్థుల తరపున న్యాయవాది ఆకారపు శివకృష్ణ కలిసి వినతి పత్రం అందజేశారు. అందుకు వెంటనే స్పందించిన కవిత ప్రభుత్వం వెంటనే పరీక్షలు వాయిదా వేసేలా సీఎం రేవంత్ రెడ్డి టీజీపీఎల్ఆర్బీకి ఆదేశాలివ్వాలని డిమాండ్ చేశారు. మరియు కొంతమంది అభ్యర్థులు ఈ రోజు హైకోర్టు ముందు నిరసన తెలియజేశారు. ఓటు హక్కు వాళ్ళకి ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఇచ్చినటువంటి హక్కును కాల రాసే విధంగా ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేసే విధంగా ఈ యొక్క వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ కూడా దీనికి డైరెక్షన్ ఇచ్చి వాళ్ళు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కండక్ట్ చేయాలా, ఓటర్లందరూ పార్టిసిపేట్ చేసే విధంగా డైరెక్షన్స్ చేయాలి. మరి రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కూడా ఎందుకు దీనిపైన నిద్రావస్థలో ఉంది? ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ తన పాత్రను నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం కూడా వెంటనే తక్షణమే దీనిపై స్పందించి ఎన్నికల రోజు ఉన్నటువంటి ఎలక్షన్లు మన ఎగ్జామ్లు రీషెడ్యూల్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓటు హక్కు వాళ్ళకి ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఇచ్చినటువంటి హక్కును కాల రాసే విధంగా ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేసే విధంగా